మా సార్ ఫోన్ చేసి ఒంట్లు తినడానికి షేర్ అయితే తెమ్మని చెప్పాడు. అవి తేవడానికి నేను రాబియాకైతే పోతున్నాను. షేర్ అంటే ఏంటంటే తౌడు అలానే చిన్న చిన్నగా ఉండేటివి గుగ్గుల్లో. ఇక్కడ కనిపించే ఆఫీస్ లోపలికి కోవిడ్ అతను బతాకి ఎత్తుకుపోతే ఆ బతాకం చూసి టోకెన్ పేపర్ అయితే ఇస్తారు. ఈ టోకెన్ నెంబర్ వస్తే మన సార్ బతాకి ఎత్తుకుని మనం ఏం కావాలి చెప్తే అక్కడ ఇంకో టోకెన్ ఇచ్చి వేరే రూమ్ కి అయితే పొమ్మని చెప్తారు. నేను వెళ్ళిన రెండో రూమ్ లో కెమెరాలు ఎక్కువ ఉండడంతో వీడియో అయితే తీయలేదు. ఫస్ట్ రూమ్ లో ఆన్లైన్ లోకి ఇచ్చిన పేపర్ రెండో రూమ్ లో అయితే ఇచ్చి దానికి అయ్యే అమౌంట్ అయితే క్యాండిడేట్ అయితే కట్ చేసుకుంటారు. ఆ అమౌంట్ చూసి ఒకసారిగా షాక్ అయితే అయిపోయినాను. ఒకసారి మీరు చూడండి. 632 దినార్ల 3 మియాలు ఈ మాతో 2 నెలలకు ఒకసారి అయితే తీసుకుని పోవాలి. ఇవి కాక వారం 50 దినాలకు కుబ్బూస్ అయితే తీసుకెళ్తాను నేను. మా సార్ ఒంట్లో చూడండి ఎంత డబ్బు అయితే ఖర్చు పెడుతున్నాడు. ఇవి వేసుకోవడానికి మళ్ళీ హాఫ్ లారీ అయితే మాట్లాడాలి. ఇక్కడ కనిపిస్తున్న చిన్న లారీలు వాండర్లు అందరూ ఈ చిన్న లారీలు అయితే సరుపు పెద్ద లారీ అయితే కావాలని చెప్పారు. మా సార్ అయితే నాకు చిన్న లారీయే కావాలంటున్నాడు. మా సార్కి ఫోన్ చేసి అట్లయితే వీళ్ళు ఎవరు రారంట సార్ అని చెప్పాను. వాళ్ళు రాకపోతే పనిలో తోడాడిచ్చే ఫ్యాక్టరీ కాడ ఇవి నాకు ఫోన్ చేసి అక్కడ చాలా లారీలు అయితే ఉంటాయి నేనైతే మాట్లాడతానని చెప్పాడు. ఇక్కడ నుంచి మళ్ళీ 20 కిలోమీటర్లు అయితే పోవాలి. ఫ్యాక్టరీ కాడికి వచ్చిన తర్వాత మా సార్కి ఫోన్ చేసి ఇక్కడ కనిపించి అతనితో అయితే మాట్లాడించాను. మా సార్ చిన్న లారీ కావాలని, ఇతను చిన్న లారీ సరిపోదు పెద్ద లారీ కావాలని. మా సార్ చిన్న లారీ ఎందుకు కావాలంటున్నాడు అంటే దానికి బాడుగు తక్కువ పడుతుందని. ఎవరు రాకుండా ఉండేందుకు ఇక్కడ ఉండే పెద్ద లారీ అయితే మాట్లాడాడు. దీనికి బాడుగు వచ్చేసి 30 దినార్లు. ఇతను కూడా ఈ రోజు రాను రేపైతే వస్తా అని చెప్పాడు. రేపు ఎన్ని మూటలు ఎత్తుకొస్తాడో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.